వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. డాటా సెంటర్స్. సో డాటా సెంటర్స్ అనగానే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం అనుకోగలరు. సో డాటా సెంటర్స్ మనం తాగే నీళ్ల కంటే ఎక్కువ నీళ్లు ఖాళీ చేసే పరిస్థితి. అంటే హ్యూమన్ యూటిలిటీ కంటే కూడా భవిష్యత్తులో డాటా సెంటర్లే వాటర్ యూటిలిటీ ఎక్కువ. ఒక కంపెనీ దాదాపు 900 కోట్ల లీటర్ల నీటిని పర్ ఇయర్ వాడుతుంది. సో దీనిపైన మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి సైబర్ ఎక్స్పర్ట్ వర్ష ఉన్నారు. హాయ్ వర్ష. నమస్తే. సో ఏంటి డాటా సెంటర్ అసలు? ఓకే, చాలా పెద్ద పదాలండి. ఏఐ, డేటా సెంటర్స్. సో ఒక అంటే ఐటీ ఎంప్లాయీ లాగా వర్క్ చేసిన తర్వాత ఇవన్నీ చాలా దగ్గర అనమాట మాకు. సిఎస్ ఈ ఏఐ ఉండే కాలంలో అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏఐ, ఇక్కడ డేటా సెంటర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఎందుకంటే ఏఐ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ద డేటా. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా సెంటర్స్లో. సో ఇప్పుడు మన సర్వీసెస్ అయినా, సర్వర్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డేటా అంతా లోడ్ అయ్యేది, స్టోర్ అయ్యేది అంతా డేటా సెంటర్స్లోనే. ఓకే, అది లేకపోతే ఏఐ కూడా వర్క్ అవుతుంది, రైట్? బికాస్ ఏఐ ఈజ్ ట్రైన్ బేస్డ్ ఆన్ డేటా. సో డేటా సెంటర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ డిజిటల్ వరల్డ్లో అవి లేకుండా ఇంకా డిజిటల్ వరల్డే లేదు. డిజిటల్ వరల్డ్ అయితే ఓకే, కానీ డిజిటల్ వరల్డ్ని అలా ప్రమోట్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మనకు తాగడానికి నీళ్ళు ఉంటాయా? ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకు అంటున్నానంటే దీస్ ఆర్ ఆల్ టేకింగ్ ఆర్ రిసోర్సెస్. నేను ఒప్పుకుంటాను మీతో. ఎందుకంటే వాటర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ అనమాట డేటా సెంటర్స్కి స్పెషల్లీ. ఎందుకంటే వాటిలో ఎంత డేటా 24/7 ఫ్లో అవుతుందంటే ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి, ఆ ఫ్లోని హ్యాండిల్ చేయడానికి ఆ సిస్టమ్స్ అన్నీ హీట్ ఎక్కిపోతాయి. ఎంత హీట్ ఎక్కిపోతాయి అంటే వీ కెనాట్ బేర్ దాట్ హీట్. దాన్ని కూల్ చేయడానికి ఆ సిస్టమ్స్ అంటే అది పాడవ్వకుండా, బ్లాస్ట్ అవ్వకుండా విత్ ఆల్ ఆఫ్ దాట్ హీట్ మనం ఒక కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ ఇంపిట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు అవి కూల్ అవుతేనే ఆ డేటా అవన్నీ ఈజీగా మూవ్ అవుతాయి. అదర్వైజ్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు టీవీ కూడా ఎక్కువ లోడ్ అయిపోతే, బల్బ్ ఒకటే ఎక్కువ లోడ్ అయిపోతే అది ఫట్ అని పేలిపోతుంది. సో ఆ హీట్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, వాటి కోసం మనకు వాటర్ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇప్పుడు ఇది వాటర్ ఇస్ ఆర్ న్యాచురల్ రిసోర్స్. వాటర్ ఆల్రెడీ మన దగ్గర క్రైసిస్ ఉన్నాయండి. ఆల్రెడీ మన దగ్గర వాటర్ క్రైసిస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో అయితే అన్ని ఇంట్లకి ఆల్మోస్ట్ ట్యాంకర్స్ రావాల్సిందే. అదర్వైజ్ ఎవరికి గడవట్లేదు డే అంతా. అండ్ డేటా సెంటర్స్ వస్తున్నాయంటే ఒక దగ్గర ఇట్స్ హ్యాపీనెస్, ఎందుకంటే జాబ్స్ క్రియేట్ అవుతాయి. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద డిజిటల్ వరల్డ్, మనం ఎక్సెల్ అవుతున్నాం యాజ్ అ కంట్రీ అని అనుకుంటాం. బట్ ఒక దగ్గర భయం కూడా ఉంది, బికాస్ డేటా సెంటర్ నీడ్స్ లాట్ ఆఫ్ వాటర్. మళ్ళీ మన వాటర్ అక్కడ మళ్ళీ తాగడానికి మనకు ఉంటుందా ఇంకా ఉండదా అని ఆ ఒక భయం మనకి. బట్ ఏంటో మేబీ పర్టికులర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఆల్ ఆఫ్ దీస్ మెజర్స్. వాళ్ళకి తెలిసేమో లైక్ వాటర్ ఎంత కావాలి, మన దగ్గర ఉందా లేదా, వాళ్ళు అవన్నీ మెజర్స్ చేసుకొనే డెఫినెట్గా కాంట్రాక్ట్స్ అనేవి సైన్ చేస్తారు. బట్ యాజ్ అ సిటిజన్ కొంచెం ఆ భయం అనేది మనలో ఉంటుంది. బికాస్ అవి ఇంకా రాకముందే మన లైఫ్ కొంచెం డిఫికల్ట్ ఉంది వితౌట్ వాటర్. జస్ట్ ఒకసారి థింక్ చేస్తేనే కొంచెం ఏంటంటే నిజంగా ఎలా ఉంటుంది లైఫ్ ఆ టైం వరకు అని ఆ ఒక థాట్ అనేది అందరిలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ క్రైసిస్ అనేది చూస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ పడిపోవడం కావచ్చు, ఫార్మర్స్ కూడా వాటర్ లేకుండా క్రాప్ ఎండిపోయే పరిస్థితులు కావచ్చు. ఇంత క్రైసిస్లో మళ్ళీ వాటర్ సంబంధించిన ప్రాబ్లం రాబోతుంది అంటే అసలు ఏంటి? అది సస్టైనబిలిటీ ఛాలెంజ్ అండి, అందరికీ ఛాలెంజ్. సో మనం ఒక్కటే చేయొచ్చు యాజ్ అ సిటిజన్, గవర్నమెంట్ని ఒక్కసారి అంటే ఈ ఇంపాక్ట్ అనేది కూడా అసెస్ చేయడానికి వాళ్ళు ఒక మెజర్ తీసుకోవాలి. అండ్ దే షుడ్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నాము.
అండ్ దే విల్ డెఫినెట్లీ టేక్ మెజర్స్ బికాస్ అలానే కదా వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేసేది అన్ని కంపెనీస్తో. సో డెఫినెట్గా మనం ఒక్కటే చేయొచ్చండి, మన చేతుల్లో అయితే ఏం లేదు, మనం ఆపలేము. బట్ వీ కెన్ రిక్వెస్ట్ గవర్నమెంట్ దట్ వాళ్ళు ఒక్కసారి మెజర్స్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక్కసారి చేయాలి. అండ్ మనకు ఆ అష్యూరెన్స్ ఒకటి, లైక్ అంత రిస్క్ ఉండదు బట్ సేఫ్గానే ఉంటాము ఆ టైం కూడా అని ఆ ఒక్క క్లారిటీ ఉంటే డెఫినెట్గా మనం కూడా హ్యాపీగా వి విల్ యాక్సెప్ట్ ఆల్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. Done. అయితే రీసెంట్గా అమెజాన్ ఒక ప్రకటన చేసింది. సో ఊరికే డాటా సెంటర్స్ మేమే ఉన్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యూటిలిటీ మమ్మల్ని అంటున్నారు, మాకంటే గూగుల్ మెటా కూడా చాలా ఎక్కువ వినియోగిస్తుంది, జస్ట్ మేము ఇయర్లీ 900 crore liters మాత్రమే అని. సో ఎస్, సో ఏంటంటే మనకి ఓకే ఒక కంపెనీ ఇట్లా చెప్తుందంటే డెఫినెట్గా మిగతా కంపెనీ కూడా ఆలోచిస్తే వాళ్ళకంటే ఎక్కువనే యూజ్ చేస్తుంది అంటుంటే ఓకే అంటే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ అనేది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్లో మీరు ఆలోచించండి, వీ కెనాట్ లివ్ వితౌట్ సోషల్ మీడియా. ఓకే, ఏ యాప్ని వదిలి ఇంకా ఉండలేము, మన ఫోన్ని పక్కన పెట్టి ఉండలేము. ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేసాం మనం అందరం. సో అంటే ఇవన్నీ ఇంపాక్ట్ ఉన్నాయి మనకు తెలుసు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్. ఓకే, సో ఎస్ ఒక కంపెనీ మనకు చెప్తుంది లైక్ దే ఆర్ యూటిలైజింగ్ అంటే ఇప్పుడు అది వాళ్ళ డేటా మీద, అగైన్ దట్స్ ఆన్ దేర్ డేటా. సో అదర్ కంపెనీస్ కూడా ఇవే కదా లైక్ థాట్స్ విచ్ ఆర్ ఆస్కింగ్ అస్ టు లుక్ అరౌండ్, లైక్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇప్పటికే ఇంత యూజ్ చేస్తున్నారు అంటున్నారు, మళ్ళీ రేపటికి అందరూ డిజిటల్ వరల్డ్లో అయితే ఇంకా యూజెస్ ఎక్కువ అయ్యి ఇంకా డేటా పెరిగి ఇంకెంతవరకు ఇవన్నీ మనకి ఎట్లయినా ఎక్స్పాండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా అదొక ఫియర్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ వన్. So that is the biggest concern in terms of sustainability development. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి వర్ష. ఉద్యోగాలంటే మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది, బట్ నాట్ విత్ న్యాచురల్ రిసోర్సెస్. ట్రూ. సో ఇంకా ఇంకా డెవలప్ కావచ్చు, సో దాని బేస్డ్ ఈ డాటా సెంటర్లో కూడా పెరిగిపోవచ్చు, కాకపోతే వాటర్ అది క్రేజ్ కదండి. ట్రెండ్స్లో అందరం వెళ్ళిపోతున్నాం, ఇలా ఫ్లో అయిపోతున్నాం, ఎక్కడ ఆగట్లేము, ఎక్కడ ఆలోచించట్లేదు లైక్ ఇంపాక్ట్ ఏంటి ఆ ట్రెండ్లో ముందుకెళ్తుంటే ఇంపాక్ట్. ఎందుకంటే ఇవన్నీ మేబీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ గైస్ దట్ మనం అట్లీస్ట్ ఆలోచిస్తున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాము. బట్ నాట్ ష్యూర్ అందరూ మేబీ ఇది అందరిలో ఉన్నట్టుంది డౌట్ ఎలా ఉంటుంది. ఒక దగ్గర హ్యాపీనెస్ ఉంది, లైక్ మనం ముందుకు వెళ్తున్నాము, డెవలప్ అవుతున్నాము, బట్ మళ్ళీ ఈ ఇంపాక్ట్ని చూడగానే అనిపిస్తుంది ఆన్ బేసిస్ ఆఫ్ వాట్ కాస్ట్, రైట్? రిసోర్సెస్ మీరు అన్నారు కదా, న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అవుతే ఇంకా మన ఫ్యూచర్లో ఏముంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం పెడుతున్నాం మనం. సో అదొక బిగ్గెస్ట్ కన్సర్న్ అండి, ఫర్ షూర్. థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ.